నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. సర్వమతాలు ఏదో ఒక రూపంగా స్మరించుకునేటటువంటి ఆధ్యాత్మిక రూపం లేదా ఆధ్యాత్మిక అలౌకిక అనుభూతిని అందించేటువంటి స్వరూపం, భావం సర్వేశ్వరుడు. ఎవరు ఎలా గౌరవిస్తారనే విషయాన్ని తీసివేస్తే, హిందూ తాత్వికతలోని మానవ పరిణామ క్రమానికి లౌకికంగా గౌరవిస్తూనే అలౌకికంగా ప్రేమించే గొప్ప గుణానికి శివస్వరూపం కళ్ళెదుటి సాక్ష్యం. సృష్టికి ప్రతిరూపంగా, భగవంతునికి ప్రతిరూపంగా, మానవ జన్మకు ప్రతిరూపంగా శివాకృతి మనకు ప్రత్యక్షమవుతుంది. మనిషి హైందవ ధర్మం ప్రకారం వటపత్ర సాయిగా, సైన్స్ ప్రకారం ఏకకణజీవిగా క్రమక్రమంగా అభివృద్ధి చెంది పరిపూర్ణ మానవ రూపానికి ఆవిష్కరించబడటం లేదా సాక్షాత్కరించబడటం వెనుక ఒక పురాచరిత్ర ఉంది. ఆ చరిత్ర క్రమానికి ప్రతిరూపం కూడా శివతత్వం, శివుడు. ఆయుధ వినియోగాన్ని మనిషి ప్రారంభంలో ఎలా చేశారు, ఆయుధ ఆవశ్యకత ఏంటి, జల వనరులను మనం ఎలాగా కాపాడుకోవాలి, ప్రకృతిని ఎలా ఆరాధించాలి, మనిషి ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలి, మనిషి ఎలా జంతుచరాలను పాలించాలి లేదా ఏం చేయాలి అనే అనేక అంశాలకు మనకి శివస్వరూపం, శివతత్వం బోధిస్తుంది. ఇది లౌకికమైనటువంటి ఆలోచనగా భావించినప్పుడు ఒక తృప్తి, అలౌకికంగా ఆలోచించినప్పుడు దాన్ని వర్ణించలేనటువంటి తృప్తి ఉంటుంది. ఈ రోజున